కేంద్రం కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంపై మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని ఫైర్ అయ్యారు. భారతదేశంలో తెలంగాణ భాగం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా లాభం లేదన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది सबका साथ सबका विकास कादू, वो पूरा बकवास है, वो पूरा बकवास बात है। वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी। ఎందుకు ఈ మాట? वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी। 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా, గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా, మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా?